రైట్. ఇన్నొద్దులు నేనంటే నేను సర్పంచ్ సాబ్ అని పిలిపించుకునేటందుకు మస్తు మంది కాయిష్ పడ్డరు. కానీ ఆశపడ్డోళ్ళ దాంట్లో చాలా మంది బాధపడతట్టు చేసిన రిజర్వేషన్లు ఈ పారి ఎక్కువ చోట్ల ఎస్సీ రిజర్వేషన్లే వచ్చినాయి. సరే వస్తే వచ్చినాయి కానీ అసలు పంచాదంతా ఆన్నే సురువైంది. తెలంగాణలో సర్పంచ్ ఓట్లకు అంత తయారైంది. ముహూర్తం పెట్టిరు కూడా ఎన్నికల సంఘపోళ్ళు ఏలికంటిచ్చే ఇంకు తయారుగా పెట్టుకున్నారు. రిజర్వేషన్లు బయటకి ఇడిచిరు. ఇక ఓట్లు పోవడం ఒక్కటే ఆలస్యం ఉంది కానీ రిజర్వేషన్ల కానే అసలు పంచాదంతా. అదేందంటారా? అవు మరి ఈ పారికి ఎక్కువ ఎస్సీ రిజర్వేషన్లే వచ్చినాయి. సరే వాళ్ళు ఎక్కువ ఉన్న కాడిచ్చి లాంటి అదేం లేదు. మళ్ళా చాలా దుక్కులో ఒకరిద్దరున్న కానే ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చుడుతోనే చల్ అట్టట్టిస్తారు ఓ లెక్కపత్రం లేకుండా అన్నట్టు కయ్యానికి దిగుతున్నారు తదిమోళ్ళు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో ఉన్న పెరకపల్లి అనేటి ఊళ్ళో సర్పంచ్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. గమ్మత్ ఏందంటే ఆ ఊళ్ళో ఎస్సీలే లేరు. చల్ ఒక్కోటి కూడా లేని కాడ అట్టట్టిస్తారని ఇగో ఇట్లా రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేస్తున్నారు ఊరోళ్ళు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఉన్న రాఘవాపురం అనేటి ఊళ్ళో కూడా ఇదే కథ. ఈడ కూడా అంతే, ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఇంట్లో తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు. అసోంటి ఊళ్ళో సర్పంచ్ ఎస్సీ మహిళ, 4వ వార్డు ఎస్సీ జనరల్. ఇంకేముంది, తల్లి సర్పంచ్, కొడుకు వార్డు మెంబరు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఇద్దరు ఏకగ్రీవం అయినట్టే. ఇటు వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఉన్న ఆశలపల్లి అనేటి ఊరికి మల్లమ్మే ఇక ఈ పార్టీకి సర్పంచ్. ఊరి మొత్తంలో ఒక్కతే ఉన్నదట ఎస్సీ మహిళ. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వచ్చుడుతో తంతే పూల బుట్టల పడ్డట్టు అయింది అన్నట్టు. కోతికైనా గీత చక్కగా ఉండాలంటారు. వీళ్ళందరికీ వంకర టింకర లేకుండా చక్కగా ఉన్నట్టుంది నెత్తి గీతలు అనుకుంటారు. ఈ ముచ్చటానికైనా అక్కడ పబ్లిక్ మంది ఎక్కువ ఉన్న కాడ మజ్జిగ పలసగా అవుతుంది అంటుంటారు. కానీ వీళ్ళకు మంది లేకపోయేటాళ్లకు మజ్జిగ కుండలే వాళ్ళ ముంగడ పెట్టినట్టు అయింది. పోండ్రి ఇప్పుడు.